హలో అండి అందరికీ. వెల్కమ్ టు శ్రీలక్ష్మి వ్లాగ్స్. నేనైతే నిన్న చెప్పాను కదండీ! మా బావగారు వాళ్ళ ఇంట్లో శుభకార్యం అయితే జరుగుతుంది. ఇంకా అదంతా కూడా మీకు ఫుల్ వీడియో చేసి చూపిస్తానని, ఇంకా ఈరోజైతే ఫుల్ వీడియో కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా మీరందరూ కూడా వీడియో స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. ముందుగా అయితే ఇలా ప్రసాదాలైతే వండుతున్నామండి. చూస్తున్నారు కదా! ఇంకా ఇలా ముందుగా ఏ శుభకార్యం జరిగినా ముందుగా అయితే దేవుళ్ళకైతే ప్రసాదాలైతే వండుకుంటాం కదండీ! ఇంకా అలా ప్రసాదాలైతే వండేస్తున్నానన్నమాట. ఇంకా ప్రసాదాలైతే ఒక పక్క రెడీ అవుతున్నాయి. మరి ఇంకా ఏం జరుగుతుందనేసి మీరు వేచి చూస్తున్నారు కాబట్టి ఈరోజు రాత్రికైతే ఉప్పలమ్మ కళ్యాణం అయితే జరుగుతుందండి. ఇంకా ఉప్పలమ్మ కళ్యాణం అంటే మాకు తెలుసు కదా అని మీరు అనుకుంటున్నారు. చాలామంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఉప్పలమ్మ అంటే ఏంటి? ఉప్పలమ్మ కళ్యాణం ఎలా జరుగుతుంది అని తెలియని వాళ్ళు కూడా ఉన్నారండి. ఇంకా వాళ్ళ కోసమైతే వీడియో చేస్తున్నాను. ఇలా ముందుగా అయితే పెద్దల ఆశీర్వాదం అయితే తీసుకుంటామండి. ఇంకా చూస్తున్నారు కదా! ఇంకా అందరికీ పెట్టేసుకున్నాము. మా అత్తగారు, మా మావగారు చనిపోయారండి. ఇంకా వాళ్ళే కాదు ఇంకా పెద్దలుంటారు కదా! ఇంకా వాళ్ళకి కూడా ఇలా నైవేద్యాలైతే పెట్టుకుంటామనమాట. ఏ శుభకార్యం జరిగినా ఇలా ముందుగా అయితే పెద్దల ఆశీర్వాదం తీసుకొని మొదలు పెడతామన్నమాట. మనం ఈరోజు జరిగే కళ్యాణం ఏదైతే ఉందో అది నిర్విఘ్నంగా జరగాలనైతే కోరుకుంటున్నాము. అందరం కూడా కుటుంబ సభ్యులు అందరం కూడా ఇలా నైవేద్యం అయితే సమర్పించి ఇలా మొక్కుకుంటామన్నమాట. ఇదైతే ముందు చేయాలి కదండీ! పెద్దల ఆశీర్వాదం అయితే తీసుకోవాలి కదా! ఇంకా ఇలా తీసేసుకున్న తర్వాత పనులు స్టార్ట్ చేశామన్నమాట. ఇలా పూలైతే కడుతున్నామండి. ఎందుకంటే రాత్రికి కళ్యాణం అయిపోయిన తర్వాత అమ్మవారినైతే గుడిలో కూర్చోపెడతారు. ఇంకా గుడిని అలంకరించడానికి ఇలా పూలైతే కడుతున్నాము. ఇంకా చాలామంది ఉన్నాం కదా! ఇలా అందరం కలిసి చక్కగా కూర్చొని అందరం కబుర్లు చెప్పుకుంటూ ఇలా బంతి పూలైతే కడుతున్నామండి. ఇలా కట్టిన తర్వాత ఇలా ఒక ప్లేట్‌లో అయితే పెట్టేసుకుంటున్నాము. ఇంకా పూలన్నీ కట్టేసామండి. ఇంకా అందరం కలిసి కూర్చున్నాం కదా! ఇంకా త్వరగానే అయిపోయాయి పూలు కట్టడం. ఇంకా ఆ తర్వాత రాత్రికి వంటలైతే ఇంకా రెడీ చేసేసానండి. ఇంక ఇలా వంటలైతే పూర్తి అయిపోయాయి. సాంబారు ఇంకా అలాగే అన్నము, ఇంకా ఆలు ఫ్రై ఇలా అన్నీ కూడా రెడీ చేసేసానండి. ఇంకా ఆ తర్వాత పిల్లలకి అలా మన చుట్టాలకి అందరికీ పెట్టేసిన తర్వాత కళ్యాణం అయితే స్టార్ట్ అవుతుందండి. ఇంకా ఎలా ఉంటుందంటే మన ఇంట్లో ఒక పెళ్లి జరిగినట్లుగా ఉంటుందండి. ఇంకా స్టార్ట్ అయిపోతుందండి. ఇంకా వాళ్ళొచ్చేసారు. వాళ్ళు ఇలా బయట నుంచి వస్తారన్నమాట. మనం ముందుగానే వీళ్ళని మాట్లాడుకోవాల్సి ఉంటుంది. కళ్యాణం ఎప్పుడు పెట్టాలి ఏంటనేది చక్కగా వాళ్ళు అన్నీ ఒక డేట్ అనేది ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు కొన్ని సామాన్లు వాళ్ళు తెచ్చుకుంటారు. కొన్ని మనం తెచ్చుకోవాల్సినవి కూడా ఉంటాయి. ఇలా చూసారు కదా! గౌరీదేవిని అయితే చేశారు. ఇంకా కంకణాలైతే కడుతున్నారండి. ముందుగా అయితే గౌరీ పూజ చేయాలి గదా! మరి పెళ్ళిలో ఎలాగైతే మనం గౌరీ పూజ చేసుకుంటామో, ఇంకా అలాగే గౌరీ పూజ అయితే జరుగుతుందండి. ఇంకా గౌరీ పూజ తర్వాత మిగతాదంతా ఉంటుందండి. ఇంకా ఎలా ఉంటుందంటే, ఒక ఆడపిల్ల పెళ్లి చేస్తే ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందండి. చాలా అంటే చాలా బావుంటుందండి. ఇంకిలా మనం దగ్గర నుంచి చూసే వాళ్ళకి ఇంకా బావుంటుంది. ఇలా కంకణాలైతే కట్టేశారు. గౌరీ పూజ అయిపోయింది. ఇంకా అలాగే పుట్టింటి వాళ్ళైతే ఇలా ఎవరైతే కళ్యాణం జరిపిస్తారో వాళ్ళకి ఇలా బట్టలైతే పెడతారండి. కొత్త బట్టలు. ఇంక ఇలా బట్టలైతే పెడుతున్నారు. ఇంకా బట్టలు పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళైతే ఆ బట్టలు కట్టుకొని వచ్చి అప్పుడు కళ్యాణం అయితే జరిపిస్తారండి. ఇలా సాంప్రదాయంగా జరిపించుకుంటూ వస్తారనమాట. ఇలా పుట్టింటి వాళ్ళు పెట్టిన బట్టలు కట్టుకొని మాత్రమే ఇలా కళ్యాణం అయితే జరిపించాల్సి ఉంటుంది. చక్కగా ఇలా గౌరీ పూజ అయితే జరిపిస్తున్నారండి. గౌరీ పూజ ఇంకా అయిపోవచ్చింది. గౌరీ పూజ తర్వాత మనకి ఇప్పుడైతే తలంబ్రాల బియ్యం అయితే కలుపుతారండి. చూస్తున్నారు కదా! గౌరీ పూజ అయితే చేస్తున్నారు. ఇంకా గౌరీ పూజ అయితే అయిపోతుందండి. గౌరీ పూజ తర్వాత ఇప్పుడైతే ఇంకా తలంబ్రాల బియ్యం అయితే కలుపుతున్నారు. చూస్తున్నారు కదా! ఇలా తలంబ్రాల బియ్యం అయితే ఎవరైతే 5గురు ఉపవాసం ఉంటారో వాళ్ళు కలపాల్సి ఉంటుందండి. ఇంకా నేను కూడా ఉన్నాను ఉపవాసం. ఇంకిలా తలంబ్రాల బియ్యం అయితే కలుపుతున్నానండి. కలుపుకుంటూనే నేను వీడియో తీస్తున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా చూడాలి కదా ఎలా జరుగుతుందనేసి. ఇంకలా చక్కగా తలంబ్రాల బియ్యం అయితే కలుపుతున్నానండి.
చూసారు కదా ఎలా ఉంది, చక్కగా పెళ్లి జరుగుతున్నట్టుగానే ఉంది కదా, ఎంతో బాగుంటుంది అసలు. ఇంక ఇలా తరంబ్రాలు బియ్యం కలిపిన తర్వాత ఇలా ఒడి బియ్యం అయితే పోస్తారండి అమ్మవారికి. మరి మన ఆడబిడ్డ అంటే ఒడి బియ్యం అయితే పోయాలి కదా, ఇంకా మన ఆడబిడ్డతో సమానం అన్నట్లు ఇంకా అలా ఒడి బియ్యం అయితే పోస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇంకా ఒడి బియ్యం అయితే పోసేసారండి. ఇంకా ఇప్పుడైతే ఒడి బియ్యం పక్కన పెట్టేసి ఇంకా మిగతా పనులు అయితే చేస్తారండి. ఒడి బియ్యం పక్కన పెట్టేసిన తర్వాత గ్రామ దేవతలు ఉంటారు కదా, ఇంకా గ్రామ దేవతల దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుందండి. ఇంకా ఇప్పుడైతే ఒడి బియ్యం అక్కడ పెట్టేసి ముందుగా గ్రామ దేవతల దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాతే మిగతా కళ్యాణం అయితే జరుగుతుందండి. ఇంకా ఇప్పుడైతే మా అక్క మా బావగారు ఇలా గ్రామ దేవతల దగ్గరికి బయలుదేరారు. ఇలా అయితే గ్రామ దేవతల దగ్గరికి వెళ్ళే ముందైతే ఇలా నాట్యం అయితే చేస్తారండి. చాలాసేపు ఇలా నాట్యం చేసిన తర్వాత చక్కగా అమ్మవారిని సంతోషపెట్టిన తర్వాత అప్పుడు గ్రామ దేవతల దగ్గరికి అయితే వెళ్తారండి. ఇలా చేస్తే అమ్మవారికి ఎంతో సంతోషం అంట, అందుకని ఇలా నాట్యం అయితే చేస్తారండి. చూడండి ఎంత బాగా నాట్యం చేస్తున్నారో. తల మీద బిందె ఉన్నా కూడా కొంచెం కూడా బ్యాలెన్స్ తప్పదండి బిందె. చూడండి మీరు చూస్తూనే ఉండండి, అలా నాట్యం అయితే చాలా బాగుంటుంది. చక్కగా పడుకొని కూడా చేస్తున్నారు. చూడండి ఎలా బ్యాలెన్స్ తప్పకుండా. ఇంకా గ్రామ దేవతల దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత ఇలా కళ్యాణం అయితే మొదలు పెట్టేశారండి. చూడండి ఇంకా ఎలా కళ్యాణం అయితే జరుగుతుందో మీరు చక్కగా వీడియో అంతా చూడండి, స్కిప్ చేయకుండా. ఈ వీడియో మీ దాకా వచ్చిందంటే అదృష్టమే అనుకోవాలండి. చక్కగా అమ్మవారి కళ్యాణం అయితే మీరు చూస్తున్నారు. ఇప్పుడైతే మనకి ఈ జీలకర్ర బెల్లం కార్యక్రమం అయితే జరుగుతుందండి. ఎలాగైతే పెళ్లిలో మనకి జీలకర్ర బెల్లం పెడతారో అలాగే అమ్మవారికి కూడా చక్కగా ఇలా జీలకర్ర బెల్లం పెడుతున్నారు. అయిపోయింది, జీలకర్ర బెల్లం అయితే పెట్టేసేసారండి. ఇంకా ఇలా చూస్తూనే ఉండండి, కళ్యాణం ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది. ఇంకా జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత అందరూ కూడా ఇలా అక్షింతలు అయితే వేస్తారండి. ఇంకా మంగళధారణ కార్యక్రమం అయితే జరుగుతుందండి. అమ్మవారికి చూసారు కదా, ఇంకా మనం కూడా అందరం దండం పెట్టేసుకున్నాము. చక్కగా ఇలా అందరం కూడా దండం పెట్టుకుంటున్నారండి. బట్టలు మంగళధారణ ఇంకా అన్నీ కూడా పెట్టేస్తారండి అమ్మవారికి. చక్కగా చూస్తున్నారు కదా, ఇప్పుడైతే అమ్మవారికి మంగళధారణ అయితే చేస్తారండి. చక్కగా 3 ముళ్ళు కూడా వేస్తారు అమ్మవారికి. ఇంకా అమ్మవారి పెళ్ళైతే అయిపోయిందండి. ఇంకా తరంబ్రాల కార్యక్రమం అయితే ఇప్పుడు రాబోతుంది. చూడండి ఇంకా అమ్మవారికి అయితే 3 ముళ్ళు అయితే అయిపోయాయండి. ఇంకా తరంబ్రాలు అయితే ఉన్నాయి, చూస్తూనే ఉండండి. చక్కగా ఇప్పుడైతే తరంబ్రాలు అయితే పోస్తారండి. చూస్తున్నారు కదా, ఇంకా తరంబ్రాలు అయితే పోస్తున్నారు ఇప్పుడు. చూస్తారు కదా, చక్కగా తలంబ్రాలు అయితే పోస్తున్నారండి. ఇంకా
ఇంకా అయిపోయాయి, తలంబ్రాలు అయితే పోసేయడం కూడా అయిపోతున్నాయి. ఇంకా తలంబ్రాలు పోసిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి పసుపు కుంకుమతోటి అలంకరణ అయితే జరుగుతుందండి. చూసారు కదా, చక్కగా పసుపు కుంకుమతో అలంకరించేశారు అమ్మవారిని. ఇంకా ఇప్పుడైతే చక్కగా అమ్మవారిని అయితే గుడిలోకి అయితే చేరుస్తారండి. ఇంకా కళ్యాణం అయితే జరిగిందండి. అమ్మవారి కళ్యాణం చూసినందుకు మనందరం కూడా చాలా అదృష్టం అయితే చేసుకొని ఉండుంటాము. ఇంకా చూడండి, ఇప్పుడైతే అమ్మవారిని గుడిలోకి అయితే చేరుస్తున్నారు. ఇంకా ఇలా అమ్మవారిని గుడిలో పెట్టిన తర్వాత చక్కగా అగండలం అయితే వెలిగిస్తారు. చూడండి, అగండలం కూడా వెలిగించేస్తారు. ఇంకా ఇది రేపు ఉదయం పూజ అయిపోయే వరకు కూడా వెలుగుతూనే ఉండాలండి. ఈరోజు నైట్ అంతా కూడా ఇలా వెలుగుతూనే ఉంటుంది. చక్కగా మీరందరూ కూడా గుడిలో ఉన్న అమ్మవారిని అయితే దర్శించుకోండి. చక్కగా ఇలా చూసారు కదా, ఇలా అమ్మవారికి అన్ని మనం వండిన వంటలు ఇలా అయితే పెడతామన్నమాట. చక్కగా చూసారు కదా, గుడి అయితే ఇలా ఉంటుందండి. చక్కగా గుడి అంతా కూడా చూడండి, ఎంతో బాగుంది కదా. ఇంకా అలాగే ఈ అమ్మవారు మనందరికీ కూడా అంతా మంచి జరిగేలాగా చూడాలనేది నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు దొరకాలని, అలాగే నాకు కూడా దొరకాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా అలాగే మన ఛానల్లో ఎన్నో మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. అలాగే మన శారీస్ కలెక్షన్ కూడా ఒకసారి అయితే మన ఛానల్ పేజ్లోకి వెళ్ళి చూడండి. ఇంకా అలాగే మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రతి వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరిచ్చే లైక్ ఛానల్కి చాలా సపోర్టివ్గా ఉంటుంది. అంతేకాదండి, కామెంట్ కూడా పెట్టండి. మీరు కామెంట్ పెడితేనే ఎక్కడి వరకు రీచ్ అవుతుంది అనేది మాకు తెలుస్తుంది. థ్యాంక్